భద్రతా వ్యవస్థల్లో అడుగడుగునా నిఘా పెరుగుతోంది. గూఢచార వర్గాల వ్యూహాలు రాటుదేలుతున్నాయి. సరిహద్దులను దాటి వచ్చే చొరబాటుదారుల స్థానంలో ఇప్పుడు సరిహద్దుల్లో ప్రశాంతంగా తిరిగే విదేశీయులతో పాకిస్తాన్ ఐఎస్ఐ మిషన్ ఆరంభించింది. పాకిస్తాన్ గూఢచార సంస్థ ఐఎస్ఐ ఇండియాలో సీక్రెట్ ఏజెంట్ల కోసం కొత్త ప్రణాళికలు రూపొందిస్తోంది. లైన్ ఆఫ్ కంట్రోల్ గుండా కాకుండా పాస్పోర్టుల గుండా భారతదేశంలోకి ప్రవేశపెడుతోంది. నేపాల్, పశ్చిమాసియా దేశాల ద్వారా 15 మందిని బలగాలు అదుపులోకి తీసుకున్నాయి. నిఘా వర్గాల ప్రకారం ఐఎస్ఐ గూఢచార వ్యూహంలో మార్పు వచ్చింది. సాంప్రదాయబద్ధంగా సరిహద్దు చొరబాటుల ద్వారా గూఢచర్యం చేసే పాకిస్తాన్ ఇప్పుడు విదేశీ పౌరులను, ముఖ్యంగా నేపాల్, పశ్చిమాసియా దేశాల నుండి సరిహద్దుల గుండా స్వేచ్ఛగా తిరగగల విదేశీయుల్ని టార్గెట్ చేస్తోంది. తూర్పు ఢిల్లీలోని విశ్వాసనగర్ సమీపంలో రాత్రి 10 గంటల ప్రాంతంలో పోలీసులు ఒక ఆపరేషన్ నిర్వహించారు. ప్యాకేజీని డెలివరీ చేయడానికి ప్రయత్నిస్తుండగా అన్సారీని బలగాలు పట్టుకున్నాయి. అరెస్ట్ సమయంలో అధికారులు ల్యాప్టాప్, ప్రింటర్, పలు రహస్య ఆర్మీ పత్రాలతో పాటుగా ఫైటింగ్ ఇన్ బిల్టప్ ఏరియాస్ 1982 అనే ఆర్మీ శిక్షణ బ్రోచర్ కాపీని, సైన్యానికి సంబంధించిన పలు మెటీరియళ్లను స్వాధీనం చేసుకున్నారు. ఆర్మీకి సంబంధించిన డీటెయిల్స్ ఉన్న సీడీని అరెస్టుకు ముందు అన్సారీ టాయిలెట్లో ఫ్లష్ చేసినట్టు బలగాలు గుర్తించాయి. అరెస్టుకు ముందు ఉద్దేశపూర్వకంగా సీడీని అన్సారీ ధ్వంసం చేసినట్లు పోలీసులు నిర్ధారించారు. తాజాగా బలగాలు అరెస్ట్ చేసిన అన్సారీ 2008 నుంచి ఐఎస్ఐ కోసం పనిచేస్తున్నాడని ప్రాథమిక విచారణలో తేలింది. వాట్సాప్ మెసేజ్లు, వాయిస్ కాల్స్ ద్వారా తన కార్యకలాపాలను నిర్దేశించిన యాసిర్ అనే వ్యక్తితో క్రమం తప్పకుండా మాట్లాడుతున్నట్టు తేలింది. అన్సారీ నేపాల్ ద్వారా భారతదేశంలోకి క్రమం తప్పకుండా ప్రవేశిస్తున్నాడని, తరచుగా నకిలీ లేదా ద్వంద్వ గుర్తింపు పత్రాల్ని ఉపయోగించి చెక్పోస్టుల్ని దాటుతున్నట్టు చెప్పాడు. భారత భూభాగంలోకి ప్రవేశించిన తర్వాత హార్డ్ కాపీలు లేదా డిజిటల్ మీడియా ద్వారా నిఘా అందించే మధ్యవర్తులతో సంబంధాలు ఏర్పరచుకున్నాడు. జార్ఖండ్లోని రాంచీ నివాసి అయిన అఖ్లాక్ ఆజాం భారతదేశ పర్యటనల సమయంలో అన్సారీకి రక్షణగా నిలిచాడు. లాజిస్టికల్ సపోర్ట్ అందించడంతో సహా అనుమానిత సహాయక కార్యకలాపాల కోసం సహకరించాడు. ఆజాంను నిఘా విభాగాలు విచారించాయి. ఫోరెన్సిక్ కోసం మొబైల్ ఫోన్ను స్వాధీనం చేసుకున్నారు. కాల్ డేటా ప్రకారం వాట్సాప్ డేటా పాకిస్తాన్ నంబర్లతో రెగ్యులర్గా కమ్యూనికేషన్, పేరులేని విదేశీ హ్యాండ్లర్ల సూచనలు చూపించాయి. అన్సారీ అరెస్టు ఒక ఘటన మాత్రమే కాదు. గత కొన్ని వారాలుగా పాకిస్తాన్ నిర్వాహకులకు సున్నితమైన సైనిక, పౌర మౌలిక సదుపాయాల డేటాను అందజేసినట్లు అనుమానిస్తున్న భారతదేశం అంతటా కనీసం 15 మందిని నిఘా సంస్థలు అదుపులోకి తీసుకున్నాయి. రాజస్థాన్, మహారాష్ట్ర, ఢిల్లీ, హర్యానా, ఉత్తరప్రదేశ్, గుజరాత్, పంజాబ్లలో ఈ అరెస్టులు జరిగాయి. ఈ ఏడాది ప్రారంభంలో భారత ఏజెన్సీలు నేపాలీ జాతీయుడిని అరెస్ట్ చేసిన తరువాత పశ్చిమాసియా, నేపాల్, భారతదేశం అంతటా పనిచేస్తున్న పాకిస్తాన్ గూఢచర్య నెట్వర్క్ గుట్టు రట్టయింది. పాకిస్తాన్ ఇంటర్ సర్వీస్ ఇంటెలిజెన్స్ ఐఎస్ఐ నిర్వహిస్తున్న ఈ నెట్వర్క్ భారతదేశంలోని సైనిక నిఘా పనితీరు సమాచారాన్ని సేకరించాలని నిర్ణయించింది. ఈ వ్యవహారం తాజాగా రౌతహత్ జిల్లాకు చెందిన నేపాలీ పౌరుడు అన్సరుల్ మియా అన్సారీని ఫిబ్రవరి 14 రాత్రి ఢిల్లీ పోలీసు ప్రత్యేక విభాగం అరెస్ట్ చేయడంతో వెలుగు చూసింది. ఐఎస్ఐ నిర్వహిస్తున్న ఆపరేషన్ వేటాడగా ఈ మొత్తం వ్యవహారం వెలుగు చూసింది.